పూజగదిలో ఉండాల్సినటువంటి 10 వస్తువులు ఏంటి అంటే ఏ 10 వస్తువులు పూజగదిలో ఖచ్చితంగా ఉండాలి? ఈ వస్తువులు కనుక ఉన్నట్లయితే మీరు చేసే పూజలకి ప్రతిఫలం ఖచ్చితంగా ఆ భగవంతుడి నుండి లభిస్తుంది. అలాగే మీ జీవితంలో సకల శుభాలు కలుగుతాయి. దరిద్ర బాధల నుండి, దుష్ట బాధల నుండి మీకు విముక్తి కూడా లభిస్తుంది. అయితే పూజగదిలో ఉండాల్సినటువంటి ఆ 10 వస్తువులు ఏంటి, అలాగే ఉండకూడని వస్తువులు కూడా ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ప్రతి ఒక్కరూ కూడా ఆర్థికంగా పురోగతి సాధించాలని, లక్ష్మీ కటాక్షం కలగాలని ఎన్నో రకాల పూజలు, వ్రతాలు, పరిహారాలు, నియమాలు చేస్తూ ఉంటారు. అంటే ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో వారి యొక్క గమ్యం ఏమిటి అంటే కనుక, అంటే వారి యొక్క లక్ష్యం ఏమిటి అంటే కనుక డబ్బు సంపాదన. అంటే అతిగా కాకపోయినా కానీ మనిషి యొక్క మనుగడ సాగటానికి కూడా డబ్బు అనేది చాలా ప్రధానమైంది. అంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా డబ్బుకు అంత ప్రాధాన్యత ఉంటుంది. అలాగే చాలా మంది వారి జీవితంలో ఇంకా పురోగతి సాధించాలని కూడా భావిస్తూ ఉంటారు. అంటే ప్రతి మనిషి తమకంటే ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్నవారిని చూసి వారిలాగా మేం కూడా ఎదగాలి అనే ఒక భావన ఉంటుంది. ప్రతి మనిషి నిత్యం శ్రమించేది కూడా డబ్బు కోసమే. అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, ఏం చేసినా కూడా, ఏ పని చేసినా కానీ ప్రధాన మూలం మాత్రం డబ్బే. అంటే డబ్బు కోసమే నానా తిప్పలు పడుతూ ఉంటాం, నానా అవస్థలు పడుతూ ఉంటాం. కాబట్టి ప్రతి మనిషి జీవితంలో డబ్బు అనేది అంత ప్రధానమైంది. అయితే మనం కొన్ని నియమ నిబంధనలు మాత్రం ఖచ్చితంగా పాటించాలి. అంటే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మనం ఎన్నో రకాల పూజలు చేస్తూ ఉంటాం. ఆ భగవంతుణ్ణి మనం నిత్యం మన సమస్యలకి పరిష్కారం చూపించమని అడుగుతూ ఉంటాం. అది మీ ఇష్టదైవం కావచ్చు, ఏ దేవతలనైనా సరే. అంటే మన యొక్క జీవితంలో మనకున్న సమస్యలు తొలగిపోవాలని, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు తొలగిపోవాలని, అనారోగ్య సమస్యలు తొలగిపోవాలని ఈ విధంగా మనం నిత్యం భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం. అయితే పూజగదిలో కొన్ని వస్తువులను ఉంచటం వల్ల మనకు శుభ ఫలితాలు కలిగితే, కొన్ని వస్తువులను ఉంచటం వల్ల అశుభ ఫలితాలు కూడా కలుగుతాయి. అంటే ఈ విధంగా ఈ విషయం మనకు అర్థం కాక మనం ఏది పడితే అది చేస్తూ ఉంటాం. కొంతమంది ఏం చేస్తుంటారంటే, ఏదైనా మనకంటే మంచిగా ఉన్న ఇంట్లోకి వెళ్ళినప్పుడు, అంటే వారు మనకంటే మంచి స్థితిలో ఉన్నారు, అటువంటి వారి ఇంట్లోకి వెళ్ళినప్పుడు వారి పూజగదిని చూసి మన ఇంట్లో, మన పూజగదిలో కూడా ఆ వస్తువులు ఉండాలి, అంటే వాళ్ళ ఇంట్లో ఏవైతే వస్తువులు ఉన్నాయో అవి మన ఇంట్లో కూడా పెట్టుకోవాలని భావిస్తూ ఉంటారు. కానీ దీని గురించి అసలు ఆ వస్తువు ఎందుకు ఉండాలి, ఆ వస్తువు ఉండటం వల్ల మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా అని ఆలోచన లేకుండా చేస్తూ ఉంటారు. ఈ విధంగా చేయకూడదు. ఏ వస్తువులు ఉండాలో, ఏ వస్తువులు ఉండకూడదో మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అయితే పూజగదిలో ఉండాల్సిన వస్తువుల్లో మొదటి వస్తువు ఏంటి అంటే కనుక గంట. అంటే పూజ చేసేటప్పుడు గంట మోగించటం అనేది చాలా ముఖ్యం. అలాగే మనం దేవాలయంలో గంట మోగే శబ్దం వింటే కూడా మన మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే భగవంతుడికి మన మొరను చెప్పుకున్నప్పుడు, మన యొక్క సమస్యలను చెప్పుకున్నప్పుడు గంట మోగిస్తే కనుక భగవంతుడు దాన్ని ఆలకిస్తాడని చాలా మంది యొక్క నమ్మకం. పూజ చేసే సమయంలో, హారతి ఇచ్చే సమయంలో ఖచ్చితంగా గంటను మోగిస్తూ పూజ చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో గంట ఉండాలి. అలాగే రెండవ వస్తువు కర్పూరం. అంటే కర్పూరం వేసి మనం హారతిని వెలిగిస్తూ ఉంటాం. హారతి వెలిగించకపోతే, హారతి కనుక ఇవ్వకపోతే ఆ పూజకి ఫలితం అనేది ఉండదు. కాబట్టి కర్పూరం ఖచ్చితంగా ఉండాలి. అలాగే పుష్పాలు. పుష్పం లేనిదే ఏ పూజ కూడా మనం చేయలేం. అంటే ఖచ్చితంగా పూజ చేసే సమయంలో భగవంతుడికి పూలతో అలంకరించటం కానీ, లేకపోతే భగవంతుడి పటం ముందు పువ్వులు పెట్టటం కానీ ఈ విధంగా ఖచ్చితంగా చేయాలి. పుష్పం లేనిదే మనం ఏ పూజ కూడా చేయలేం. కాబట్టి పుష్పాలు ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఫలం. అంటే ఏదైనా ఒక పండుని ఖచ్చితంగా నైవేద్యంగా పెట్టాలి. అంటే పూజ చేసే సమయంలో ఈ విధంగా నైవేద్యం పెడితేనే మన పూజకు సంపూర్ణ ఫలితం అనేది దక్కుతుంది. కాబట్టి ఫలం అనేది కూడా చాలా ముఖ్యమైంది. అలాగే కొబ్బరికాయ. కొబ్బరికాయ అంటే ఏంటి అంటే కనుక దాంట్లో ఉన్నటువంటి పైన ఉన్న పీచు ఏమిటి అంటే మన కోరికలు, లోపల ఉన్నది మన హృదయం. అంటే మన కోరికలను అన్నింటినీ కూడా తీసేసి ఆ భగవంతుడికి మన యొక్క హృదయాన్ని సమర్పించాలి అనే దానికి సంకేతమే మనం భగవంతుడి ముందు కొబ్బరికాయ కొట్టడం. కాబట్టి ఖచ్చితంగా భగవంతుడికి కొబ్బరికాయ కొట్టాలి. మీరు రోజు పూజ చేసే సమయంలో కొబ్బరికాయ కొట్టకపోయినా కానీ ప్రత్యేకమైన దినాల్లో మాత్రం ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టాల్సి ఉంటుంది. అలాగే కొన్ని వస్తువులు పూజగదిలో అస్సలు ఉండకూడదు. చాలా మంది ఏం చేస్తుంటారంటే, ఒక దేవుడు లేదా దేవత విగ్రహం
ఉదాహరణకి పార్వతీ పరమేశ్వరుల యొక్క విగ్రహం మన ఇంట్లో ఒకటుంది, కానీ ఇంకొక విగ్రహం కానీ లేకపోతే ఫోటో కానీ ఇంకొకటి మన దగ్గరికి కొనుక్కోవటం వల్ల కావచ్చు, ఎవరైనా గిఫ్ట్గా ఇవ్వటం వల్ల కావచ్చు, ఏదో ఒక రకంగా మన ఇంట్లోకి వచ్చింది. దాన్ని తీసుకుని వెళ్లి పూజా మందిరంలో పెడుతూ ఉంటారు. అంటే ఒక ఫోటో ఉన్నప్పుడు ఇంకో ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టకూడదు. అదే దేవతకు దేవుడికి సంబంధించిన ఫోటో మరొకటి ఉండకూడదు, ఏదైనా ఒకటే ఉండాలి. ఒకవేళ మీరు కొత్తది పెట్టాలి అనుకున్నప్పుడు పాత ఫోటోని కానీ పాత విగ్రహాన్ని కానీ తీసుకుని వెళ్లి దేవాలయంలో ఇవ్వటం కానీ ఏదైనా చెట్టు కింద పెట్టటం కానీ ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు రెండు ఒకే రకమైన ఫోటోలు కానీ విగ్రహాలు కానీ ఒకే దేవతలకి సంబంధించినవి మీ పూజా మందిరంలో ఉంచకూడదు. అలాగే విరిగిన విగ్రహాలు అంటే ఏదో ఒక రకంగా పగిలిపోయిన కానీ విరిగిపోయిన కానీ విగ్రహాలు, అలాగే చిరిగిపోయిన ఫోటోలు మన పూజా మందిరంలో అస్సలు ఉంచకూడదు. వీటిని మీరు ప్రవహించే నీటిలో పారవేస్తే చాలా మంచిదండి. మీరు వీటిని ప్రవహించే నీటిలో వదిలేయండి. ఎందుకంటే ఈ విరిగిపోయిన ఫోటోలు కానీ విగ్రహాలు కానీ చిరిగిపోయినవి కానీ ఇంట్లో అస్సలు ఉండకూడదు. అలాగే ఎటువంటి వస్తువులు కూడా పగిలిపోయినవి, చిరిగిపోయిన వస్త్రాలు, విరిగిపోయినవి ఏవి కూడా మనం వాడకూడదు. ఇటువంటివి ఎక్కడైతే ఉంటాయో అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి ఇటువంటి వస్తువులు మీరు అస్సలు పెట్టకూడదు. అలాగే అటువంటి విగ్రహాలు కానీ ఫోటోలు కానీ మీ ఇంట్లో అస్సలు ఉంచుకోకూడదు. అలాగే పితృదేవతల ఫోటోలు అంటే ముఖ్యంగా తల్లిదండ్రులు, తాతలు, అలాగే మన కుటుంబ సభ్యుల్లో ఎవరైనా చనిపోతే వారిపై ఉన్న ప్రేమతో కొంతమంది వారి యొక్క ఫోటోలను పూజా మందిరంలో పెడుతూ ఉంటారు. ఈ విధంగా చేయకూడదండి. పితృదేవతలు వేరే, మనం పూజించే దేవదేవుళ్లు వేరే. అంటే పితృదేవతలకు సంబంధించిన రోజులు వేరేగా ఉంటాయి, అలాగే మనం పూజించే దేవతలకు సంబంధించిన రోజులు కూడా వేరేగా ఉంటాయి. కాబట్టి వారిని పూజించే సమయంలో వీరిని పూజించకూడదు, వీరిని పూజించే సమయంలో వారిని పూజించకూడదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పూజా మందిరంలో పితృదేవతల ఫోటోలు పెట్టకూడదు. అలాగే రౌద్ర రూపంలో ఉండే ఫోటోలు కూడా పెట్టకూడదు. అంటే శాంత రూపంలో ఉన్న ఫోటోలు మాత్రమే పెట్టుకోవాలి. అటువంటి ఫోటోలు పెట్టుకుంటే కనుక మనకు అశుభ ఫలితాలు కలిగే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అటువంటి ఫోటోలు పెట్టకూడదు. అలాగే మంత్రోచ్చరణలకు కావచ్చు, హారతులకు, అష్టోత్తర సహస్రనామావళికి ఉపయోగించే పుస్తకాలు కూడా మీ పూజా మందిరంలో చిరిగిపోయినవి అస్సలు ఉంచకూడదు. అంటే మనం ఏవైనా హారతి కానీ ఇటువంటి స్తోత్రాలు కానీ పఠించడానికి పూజా మందిరంలో పుస్తకాలు పెట్టుకుంటూ ఉంటారు, అవి చిరిగిపోయినవి అస్సలు వాడకూడదు. అలాగే విరిగిన గింజల్ని కానీ నూకల్ని కానీ అక్షితలుగా వాడకూడదు. అంటే మనం వాడే అక్షితలు ఈ విధంగా విరిగిపోయినవి నూకల్ని అస్సలు వాడకూడదు. అలాగే ఈశాన్య దిశలో మాత్రమే మీ యొక్క పూజా గదిని నిర్మించుకోవాలి. అంటే పూజ గదిలో పూజ చేసేవారు తూర్పు ముఖంగా కానీ ఉత్తర ముఖంగా కానీ కూర్చుని పూజ చేసుకోవచ్చండి. దక్షిణ ముఖంగా, పడమర ముఖంగా ఎప్పుడు కూడా కూర్చుని పూజ చేసుకోకూడదు. అలాగే పూజలో వాడిన ద్రవ్యాలు కానీ పుష్పాలు కానీ ఖచ్చితంగా మరుసటి రోజు తీసేయాలి. అలాగే వాటిని చెత్తలో వేయకూడదు. వాటిని సేకరించి ఏదైనా ప్రవహించే నీటిలో వేస్తే చాలా మంచిదండి. అంటే వాటిని పక్కకు తీసిపెట్టుకోండి. మీరు ఎప్పుడైనా అక్కడికి వెళ్ళినప్పుడు, అంటే ప్రవహించే నీటి దగ్గరికి వెళ్ళినప్పుడు దాంట్లో వేస్తే మంచిది, కానీ చెత్తలో వేయకూడదు. అలాగే వత్తిని పూర్తిగా కాలిపోయే వరకు ఉంచాలి. అంటే ఆ వత్తి అనేది పూర్తిగా కాలిపోయే వరకు దీపం వెలిగే విధంగా చూసుకోవాలి. మధ్యలో ఒకవేళ దీపం కొండెక్కితే కనుక మళ్లీ దాన్ని వెలిగించడానికి ప్రయత్నం చేయకండి. అలాగే పూజ చేసే సమయంలో కొంతమంది నైవేద్యాన్ని పెడుతూ ఉంటారు, అదేవిధంగా దాన్ని వదిలేస్తూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా చేయకూడదు. మీరు ఖచ్చితంగా పూజ చేసిన అనంతరం పూజ చేసిన వారు ఆ నైవేద్యాన్ని ఖచ్చితంగా స్వీకరించాలి. అలాగే ఇతరులకు పంచిపెట్టాలి. ఈ విధంగా చేస్తేనే మీరు చేసే పూజకి ప్రతిఫలం అనేది సంపూర్ణ స్థాయిలో మీకు దక్కుతుంది. చూశారు కదండి, పూజ గదిలో ఉండాల్సినటువంటి వస్తువులు ఏంటి, ఉండకూడని వస్తువులు ఏంటి, అలాగే ఎటువంటి నియమ నిష్ఠలతో పూజ చేయాల్సి ఉంటుంది. ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.